జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ సిట్టిపేట గ్రామాన్ని ప్రేమించి దైవ సేవకులందరినీ నీ వీధిలో ఈ గ్రామంలో సువార్త చేయడానికి నడిపించినందుకు వందనాలు. అయ్యా, ఎంత భారతీయంగా జరుగుతున్న ఈ సువార్త పరిచయాలు ఇంకా నానాటికి అభివృద్ధి పరచండి. అయ్యా, మేము ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వారందరూ హృదయం తెరవబడినట్లుగా నివాసంగా నిజమైన దేవుడిని తెలుసుకోగలుగుతారా, సత్యైన వ్యక్తి మారు మనసు పొందినట్లుగా అది వాక్యం ఎవరైతే హృదయానికి వెళ్తుందో, ఎవరి హృదయానికి తాకుతుందో ప్రభు, ఈ మాటలు ఎవరికైతే అవసరమో ప్రతి ఒక్క మాటలో జీవం ఉందయ్యా. ఈ జీవం కలిగిన మాటలు మేము ప్రచురిస్తుండగా అయ్యా, పాటల ద్వారాగా, నీ సువార్త ద్వారా, వాక్యం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా వారందరి హృదయాలు తెరవండి ప్రభువ. అయ్యా, మారు మనసుకు తగిన ఫలం ఫలించడని నీ వాక్యం చెప్పిన రీతిగా ప్రభువ మేమందరూ సువార్త చేస్తుండగా ఈ గ్రామాన్ని మీరు దీవించండి. వారి పాడి పంటలను, వ్యవసాయాలను, ఉద్యోగాలను చేస్తున్న వారిని నానాటికి అభివృద్ధి పరచండి. అయా తండ్రి, నూరంతలుగా ఫలవంతంగా వారి జీవితాలు ఉండే కృపని, సంతోషాన్ని, సమాధానం వారికి దయచేయండి. నీ లేఖనాలు చెప్పినట్లుగా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందని చెప్పావయ్యా. అయా, నీకు ఇష్టమైన మనుషులుగా వీరందరినీ మార్చండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నీ సువార్త మనలో వాడుకోమని అయ్యా, ఈ మాటలు వింటున్న వారిని, ఏ కుటుంబంలో శాంతి లేదో, ఏ కుటుంబంలో తండ్రి మనశ్శాంతి లేదో వారందరికీ నీ వాక్యమని వెలుగులోనికి రప్పించండి ప్రభా. శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.